హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. పీఓ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, దానికి సంబంధించి మనం ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 3 ఫేసెస్‌లో ఉంటుందన్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, సెలక్షన్ ప్రాసెస్‌లో ఉన్న మన సబ్జెక్ట్స్ యొక్క క్వెషన్ పేపర్‌కి సంబంధించి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ చేంజెస్ అనేవి గమనించండి. సో, ఆ చేంజెస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. గతంలో లాగా లేదనమాట క్వెషన్ పేపరు. సో, ఆ చేంజెస్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కంప్లీట్‌గా చూడండి కేర్‌ఫుల్‌గా. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. ఏదైనా స్పీడ్‌గా పోస్ట్ చేయడానికి వాట్సాప్ ద్వారా అయితే కుదురుతుంది. సో, ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఈ యొక్క పీఓ ఖాళీల భర్తీకి మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. సో, దానికి మనకి రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషనల్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ సెంటర్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 16 వరకైతే అప్లై చేయడానికి అవకాశాలైతే ఉన్నాయి. 16తో ఎండ్ అయిపోతుంది అప్లికేషన్ డేట్. సో, రిజర్వేషన్ వైస్‌గా కూడా మనకిక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీస్ వైస్‌గా కూడా మనకి ఉన్నాయన్నమాట. ఎస్సీకి 87, ఎస్టీకి 43 అండ్ ఓబీసీకి 158 అండ్ ఈడబ్ల్యూఎస్‌కి 58 అండ్ యూఆర్‌కి 240 టోటల్ వచ్చేసరికి 586 అండ్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి 14 యాడ్ అయ్యాయనమాట. 43+14 అలా యాడ్ అయ్యాయి. సో, 600 అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 600 ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే, మన జిల్లాల్లోనే మనం చేసే అవకాశాలైతే ఉంటాయన్నమాట. సో, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో. సో, సెలక్షన్ ప్రాసెస్‌లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి ఇచ్చారు టెంపరరీగా. సో, మనం అప్లై చేసుకోవడానికి అప్లై చేసినాక ఏమన్నా చేంజెస్ అనేవి చూసుకోవాలంటే 16th జనవరి వరకుంది. అప్లికేషన్ ఫీ కూడా 16th జనవరి వరకు అయితే ఉన్నాయన్నమాట. ప్రిలిమ్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్ ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చేసరికి థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ ఆన్ ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి 8 అండ్ 15th మార్చ్ మనకి ప్రిలిమ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్‌లో ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్‌లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్‌లో ఉంటుంది. ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది. అండ్ రిజల్ట్ కూడా మే ఆర్ జూన్‌లో వస్తుంది. అండ్ ఫేజ్ 3కి కాల్ లెటర్ మే ఆర్ జూన్‌లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేజ్ 3లో అండ్ సైకోమెట్రిక్ టెస్ట్‌కి మే ఆర్ జూన్‌లో కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ గ్రూపు దానికి కూడా మే ఆర్ జూన్‌లో మనకి ఉంటుందన్నమాట. ఫైనల్ రిజల్ట్ కూడా మే ఆర్ జూన్‌లో మనకి రిజల్ట్ అనేవి ఇస్తారు. ఇయి అనమాట టెంటేటివ్ డేట్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 21-30 ఇయర్స్ మధ్యలో ఉండాలనమాట అప్లై చేసుకునే వాళ్ళకి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో, ఎస్సీ దీనికొచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ +10 ఇయర్స్ అలా ఉన్నాయన్నమాట ఏజ్ రిలాక్సేషన్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి చిత్తూరు, ఏలూరు ఈ ప్రిలిమ్స్‌కనమాట. చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప అండ్ కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయనగరంలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కర్నూలు అండ్ విశాఖపట్నంలో ఉంటాయన్నమాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. తెలంగాణకొచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమ్స్‌కుంటాయి. అండ్ మెయిన్స్ వచ్చేసరికి హైదరాబాద్‌లో ఉంటుందన్నమాట లొకేషన్. సో, సెలక్షన్ ప్రాసెస్ ఇది జాగ్రత్తగా వినండి. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మనకొచ్చేసరికి సబ్జెక్టులొచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వీటి మీద క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకు చూసుకున్నట్లయితే 40 క్వెషన్స్ అనేవి ఉన్నాయి. సో, గతంలో చూసుకున్నట్లయితే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో
30 క్వెషన్స్ అనేవి ఉన్నాయి. సో, క్వాంటిటివ్ అప్టిట్యూడ్‌కి 35 అండ్ రీజనింగ్ ఎబిలిటీకి 35 అలా ఉండేయి. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ఉండేయి. ఇప్పుడైతే 40 అంటే 10 పెంచారనమాట. క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 5 తీసేసి దీనికి యాడ్ చేశారు. టైమ్ డ్యూరేషన్ సేమ్ 100 ఉన్నాయి. దీనికి వచ్చేసరికి అండ్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసరికి నో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది దీనికి లేదనమాట. సో, మెయిన్‌కొచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ అనేది ఉంది. గతంలో లేదు. ఇప్పుడు సెక్షనల్ కట్ ఆఫ్ అనేది దీనికి యాడ్ చేశారనమాట. సో, దీనికొచ్చేసరికి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో చూసుకున్నట్లయితే 40 క్వెషన్స్ 60 మార్క్స్‌కి ఇప్పుడున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే 40 క్వెషన్స్ 50 మార్క్స్‌కి ఉండేయి. సో, మార్క్స్ అనేవి ఇప్పుడు పెరిగాయనమాట. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో సేమ్ 40 క్వెషన్స్ ఉండేవి ఇదివరకి. 50 మార్క్స్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 60 మార్క్స్‌కి ఇచ్చారు. అండ్ డేటా అనలైజ్ అండ్ ఇంటరప్షన్ 30 క్వెషన్స్ 60 మార్క్స్. క్వెషన్స్ అనేవి సేము. కానీ మార్క్స్ అనేవి గతంలో 50కి ఉండేవి. ఇప్పుడు 60కి అనమాట. సో, మార్క్స్ అనేవి పెంచారు. అండ్ జనరల్ అవేర్‌నెస్ అండ్ ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్‌కి వచ్చేసరికి గతంలో 50 క్వెషన్స్ అనేవి ఉండేయి. అవి 60 మార్క్స్‌కి కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 60 క్వెషన్స్ ఈచ్ మార్క్ వైస్‌గా 60 మార్క్స్‌కే ఉన్నాయన్నమాట. ఎలాంటి వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కొచ్చేసరికి 40 క్వెషన్స్ 20 మార్క్స్. ఇదివరకు 25 క్వెషన్స్ 40కి ఇచ్చేవాళ్ళనమాట. సో, ఇలాంటి తేడాలైతే ఉన్నాయన్నమాట. సో, చదువుకునేవాళ్ళు దీన్ని బట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. టైమ్ డ్యూరేషన్స్ అనేవి సేము. కాకపోతే క్వెషన్స్ వైస్‌గా అండ్ మార్క్స్ అనేవి కొంచెం చేంజెస్ అనేవి ఉన్నాయి. అండ్ మేజర్‌గా సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఇదివరకు లేదు. ఇప్పుడు కొత్తగా సెక్షనల్ కట్ ఆఫ్ అనేది కూడా యాడ్ చేశారు. సో, అది గమనించుకొని అయ్యేవాళ్ళు ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఫేజ్ 2 వచ్చేసరికి ఫేజ్ 3 వచ్చేసరికి సైకోమెట్రిక్ టెస్ట్. దీనికొచ్చేసరికి ట్వం 20 మార్క్స్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూకి 30 టోటల్ 50కి అయితే ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి 250కి మ్యాక్సిమమ్ మెయిన్ ఎగ్జామ్ రిటన్ టెస్ట్, ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అవి 250 గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 50 టోటల్ 300 కండక్ట్ చేస్తున్నారు. నార్మలైజ్డ్ మార్క్స్ 75 అండ్ 25 టోటల్ 100కి ఇలా అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ బట్టి 3 టైమ్స్ ఉంటుందన్నమాట. సో, అంటే 600 కదా! 1800 అలా ఉంటుందన్నమాట 3 టైమ్స్ అనేది. సో, ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపరేషన్ దాన్ని బట్టి స్టార్ట్ చేసుకోండి. సో, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన దగ్గరలో ఉన్న ఏరియాలోనే ఉంటున్నాయన్నమాట. సో, డేట్స్ అనేవి అన్నీ ఇచ్చారు. మెయిన్‌కి, ప్రిలిమ్స్‌కి ఎప్పుడెప్పుడు డేట్స్‌తో సహా అన్నీ మెన్షన్ చేసి ఇచ్చారు. సో, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. సో, అటెంప్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు క్లారిటీగా. సో, ఈడబ్ల్యూఎస్‌సి వాళ్ళు 4 టైమ్స్ వరకు అటెంప్ట్స్ అయితే అవైతే ఉన్నాయన్నమాట. యూఆర్ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు 7 టైమ్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఎస్సీ, పీడబ్ల్యూబీడీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే నో రిస్ట్రిక్షన్స్. ఎన్నిసార్లైనా సరే మనం ఎగ్జామ్‌కి అప్లై చేసుకొని మనం రాసుకోవచ్చు. సో, మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ దగ్గర నుంచి మనకి కౌంట్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోయినా, మెయిన్స్ క్వాలిఫై అవ్వకపోయినా అది కౌంట్ అయితే లేదు. మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇలా దీంట్లో పోతే ఫేజ్ 3లో పోతది కదా! వాళ్ళకి అక్కడి నుంచి మనకి 4 టైమ్స్ ఇలా 7 టైమ్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇవైతే ఉన్నాయన్నమాట. సో, ప్రిపరేషన్ అనేవాళ్ళు స్టార్ట్ చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.